హాయ్, ఇది సురగా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు ఎపిసోడ్ కొంచెం సరదాగా చాలా సరదాగా గడిచింది. రెగ్యులర్గా ఉండే సీరియస్నెస్ కన్నా కూడా ఏదైతే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరి మధ్య కూడా ఎప్పుడు చూసినా గొడవలు ఇవన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి. కానీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం అందరూ సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే విష్ణుప్రియ మళ్ళా పృథ్వీరాజ్ మధ్య చిన్న ట్రాక్ ఏదో డెవలప్ అవుతున్నట్టుగా కనబడుతోంది. అంటే ఇది ఎన్ని రోజులు నడవదు, ఎందుకంటే పృథ్వీ దాదాపుగా ఎలిమినేషన్కి దగ్గరలో ఉంటున్నాడు. ఇప్పుడు చూసినా గత 2 వారాల నుంచి కూడా ఎలిమినేషన్లో చాలా దగ్గరగా ఉంటున్నాడు. జస్ట్ అలా బతికి బట్ట కట్టేశాడు అన్నట్లాగా ఉంటుంది పరిస్థితి. కానీ బాగా ఆడటం మాత్రం బాగా ఆడుతున్నాడు, కానీ అగ్రెషన్ చాలా ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఈ వారం పెద్దగా అగ్రెషన్ చూపించాల్సిన పరిస్థితి రాలేదు, బట్ టాస్కుల్లో మాత్రం చాలా బాగా ఆడాడు. ప్లస్ అగ్రెషన్ మరీ ఎక్కువ అగ్రెషన్ చూపించాల్సిన సిచ్యువేషన్స్ కూడా రాలేదు ఈ వారం. సో అందువల్ల ఈ వారం కొంచెం సేఫ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే డబల్ ఎలిమినేషన్లు కనుక లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ విష్ణుప్రియ వాంటెడ్గా కొంచెం చిన్న డెవలప్ చేస్తున్నట్టుంది పృథ్వీతోటి చిన్న. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎందుకు అలాగా మాటికి అతనితో పాటు ఉంటామంటే ఇది నా పర్సనల్, మీరు కల్పించుకోకండి అని అందరికీ చెప్పింది. నేను వేరే క్లాన్లో ఉన్నా కూడా నేను పృథ్వీ నాకు ఫ్రెండ్, ఐ లైక్ హిమ్, మీరందరూ కూడా ఆ విషయం మీద పట్టించుకోవద్దు అని చెప్పి బెడ్రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పిలిచి మరీ చెప్పింది. ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ విత్ పృథ్వీ అని చెప్పింది. ఇంకా అందుకని సర్లే ఇంకా పర్సనల్ కాబట్టి అని ఎందుకు లేని మిగతా వాళ్ళందరూ మాట్లాడలేదు. చిన్న హక్కులు అవన్నీ నడుస్తున్నాయి. సో విష్ణుప్రియ డెవలప్ చేస్తున్న ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది. పృథ్వీ మాత్రం అందరితోటి బాగానే ఉంటున్నాడు. సరే విష్ణుప్రియ అదే అట్లాగో కొంచెం బాగానే ఉంటున్నాడు. నిన్న కూడా సాంగ్ పాడినప్పుడు ఈ సాంగ్ని హౌస్లో ఎవరి కోసం పాడుతూ ఉంటే విష్ణుప్రియ కోసం అని చెప్పాడు. దానికి కంటిన్యూటీ ఇప్పుడు విష్ణుప్రియ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు కొంచెం అతనికి టచ్ అప్పులు చేయడాలు ఏదేదో రకరకాలు చేస్తుంది. అయితే ఇక్కడ చిన్న ఒక డైలాగ్ ఒకటి యష్మి వేసింది, ఇతనికి టచ్ అప్ చేసి తీసుకొస్తే చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో అది ఇది మాట్లాడుతూ బెడ్రూమ్లో అందరితో మాట్లాడుతుంటే ఈ మాత్రం టచ్ అప్ చేస్తే మణికంఠ కూడా ఎంతకన్నా హాట్గా ఉంటాడని. అంటే అసలు మణికంఠ మీద ఎంత యష్మికి కడుపు మంటగా ఉందంటే మామూలు కడుపు మంట కాదు. అంటే వరస్ట్ మణికంఠ అని ఉద్దేశం. మణికంఠ కూడా హాట్గా ఉంటాడు ఇలా చేస్తే అంటే అసలు మణికంఠ మీద ఎంత కోపంగా ఉందో యష్మికి అర్థమవుతుంది. సరే ఎనీవే అది పెద్దగా ఇష్యూ అవ్వలేదు, అది పెద్దగా పట్టించుకోలేదు ఎవరు కూడా. అక్కడ మణికంఠ కూడా లేడు ఆ టైంలో, అందరూ లేడీసే ఉన్నారు కాబట్టి పెద్ద ఇష్యూ అవ్వలేదు. తర్వాత సౌండ్స్ ఒక టాస్క్ పెట్టారు, ఫుడ్ కోసం అన్నట్లాగా ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్లో సౌండ్స్ అన్ని బిగ్ బాస్ వినిపిస్తూ ఉంటాడు. దాన్ని ఇద్దరు చొప్పున ఈ క్లాన్లో ఒకళ్ళు, ఆ క్లాన్లో అంటే శక్తి క్లాన్లో ఒకళ్ళు, కాంతార క్లాన్లో ఒకళ్ళు ఆ సౌండ్స్ ఏంటనేది విని వాటిని రాయాలి. ఎవరు ఎక్కువ గుర్తుపట్టి రాస్తే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. అట్లా 4-5 సార్లు చేసిన తర్వాత 1-2 సార్లు ఇద్దరికి 0-0 వచ్చినాయి. అంటే ఎవరు గుర్తుపట్టలేకపోయారు ఆ సౌండ్స్ ఏంటనేది. అంటే ఒకసారి నక్క సౌండ్, ఒకసారి కుక్క సౌండ్, ఒకసారి ఇంకో సౌండ్, ఇంకోసారి అలా రకరకాలు. అయితే దీంట్లో కూడా కొంచెం బిగ్ బాస్ కొంచెం కామెడీ చేశాడు. విష్ణుప్రియని గాడిద ఎలా అరుస్తుందని అడగటం, కోతి ఎలా అరుస్తుందని అడగటం, అట్లా మళ్ళీ సీతను అడగటం, వాళ్ళు ఏదో దాన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయడం, వరస్ట్గా ఇమిటేట్ చేయడం. చివరికి డాంకీని ఎవరు బాగా ఇమిటేట్ చేశారు అంటే మణికంఠ బాగా ఇమిటేట్ చేశాడు. అందరూ మణికంఠ బాగా ఇమిటేట్ చేసింది కరెక్ట్ అని, ఆ సౌండ్ కరెక్ట్ అని అన్నారు. ఎనివే ఇలా 2-3 చోట్ల సౌండ్, పృథ్వీని ఒక సౌండ్ చేయమని అడిగారు, ఆ సౌండ్ ఎలా ఉంటుందని. అట్లా కొంచెం అందరూ కూడా ఆ సౌండ్స్ అందరూ కూడా విచిత్రంగా చేశారు ఆ సౌండ్స్ అన్ని. సో అక్కడ కూడా అందరూ ఫన్ క్రియేట్ అయింది, అందరూ ఎంజాయ్ చేశారు. సరే ఫైనల్గా ఏంటి అంటే శక్తి టీంకి 2 పాయింట్లు వచ్చినాయి, కాంతార టీంకి 1 పాయింట్ వచ్చింది.
అందువల్ల ఏంటంటే ఫుడ్ విషయంలో ఎక్కువ ఛాన్స్ కాంతార శక్తి టీంకి వచ్చింది. సో ఫస్ట్ బజర్ మోగినప్పుడు ఆ ఫుడ్ లోపల మార్కెట్లో ఉన్న ఫుడ్ని తీసుకోవడానికి నిఖిల్కి అవకాశం వచ్చింది. ఫస్ట్ నిఖిల్ వెళ్ళి చాలా ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాడు. దాని తర్వాత కొంతసేపటికి సీతకి అవకాశం వచ్చింది. సీత వెళ్ళేసే లోపే అసలు ఆల్మోస్ట్ మొత్తం చికెన్ అంతా కూడా నిఖిల్ తీసేసుకుని తన బాస్కెట్లో పెట్టేసుకున్నాడు. దాంతో పాపం సీతా క్లాన్కి అసలు చికెనే లేకుండా అయిపోయింది. సో తర్వాత కూడా ఈ టాపిక్ అయింది, ఈ ఎందుకు మొత్తం అంతా వాళ్ళకే వెళ్ళిపోయింది అన్న టాపిక్ కూడా నడిచింది. సరే, అది అయిపోయిన తర్వాత ఒక బ్యాండ్ ఒకటి పెట్టాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఒక బ్యాండ్ పెట్టి ఈ బ్యాండ్ని 2 క్లాన్స్ వాళ్ళని పిలిచి 2 క్లాన్స్లోంచి ఎవరైనా ఒకళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు, ఆ బ్యాండ్ని తీసుకోవచ్చు. ఆ బ్యాండ్ని తీసుకుంటే వాళ్ళు వాళ్ళ క్లాన్ కాకుండా పక్క క్లాన్లోకి వెళ్ళడానికి వాళ్ళకి పవర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఆ క్లాన్లో ఇంట్రెస్ట్గా లేకపోతే వేరే క్లాన్కి వెళ్ళాలనుకుంటే ఇమీడియట్గా దాన్ని తీసుకోవచ్చు. ఆలోచించుకోమని టైం ఇచ్చినప్పుడు ఇక అందరూ వరుస పెట్టి ఆలోచనలు మొదలుపెట్టారు ఎవరెవరెవరు అని. ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టింది మణికంఠ దృష్టి పెట్టాడు, నైనిక దృష్టి పెట్టింది. నైనిక కూడా వాళ్ళ క్లాన్లో వాళ్ళకి చెప్పింది, నాకు కొంచెం దీనివల్ల ఏదైనా పవర్ వస్తుందేమో నాకు అనుమానంగా ఉంది, అందుకని నేను దీన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నానని చెప్పింది. సరే, మణికంఠ ఎడిదిరిగి అసలు ఫస్ట్ ఈ క్లాన్లో ఉండాలనుకున్నవాడే ఒక ప్లేస్ లేక సీత క్లాన్లో ఉండాలనుకున్నవాడే, అంటే కాంతార క్లాన్లో ఉండాలనుకున్నవాడే అక్కడ ప్లేస్ లేక నిఖిల్ క్లాన్ అంటే శక్తి క్లాన్లోకి వచ్చాడు. సో ఇప్పుడు ఎడిదిరిగి అతను పెద్దగా ఇంట్రెస్ట్ లేడు కాదు, ఆ వాళ్ళు కూడా చెప్పారు నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో అని చెప్పారట. కానీ నిఖిల్ సోనియాని మాత్రం వెళ్తానంటే ఊరుకోనది ఇది అని మాట్లాడాడు. మళ్ళీ అక్కడే పక్కనే ఉన్న మణికంఠను మాత్రం నీ ఇష్టం నువ్వు ఆలోచించుకుని వెళ్ళాలంటే వెళ్ళాన్నాడు. సరే, ఏది ఎడిదిరిగి మణికంఠకు కూడా కావాల్సినది కాబట్టి మణికంఠ మొత్తానికి మణికంఠ నేను తర్వాత విష్ణుప్రియ అనేమో మళ్ళీ కొంచెం దోవడానికి పృథ్వీని దోవడానికి వచ్చింది. పృథ్వీ దగ్గరికి వచ్చి నువ్వు మా క్లాన్లోకి వచ్చేసే, నువ్వు తీసుకో బ్యాండ్ మా క్లాన్లోకి వచ్చేసే అంది. కానీ దానికి ఒప్పుకోలేదు, పృథ్వీ ఒప్పుకోలేదు. కానీ ఫైనల్గా చివరికి ఎవరు తీసుకుంటారంటే మణికంఠ వచ్చి మణికంఠ తీసుకున్నాడు. మణికంఠ తీసుకున్న తర్వాత మణికంఠకు ఇంకో పవర్ ఇచ్చారు, నువ్వు కాంతారా టీంలోకి వెళ్తున్నావు కాబట్టి కాంతారా టీంలోంచి నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు కాంతారా టీం నుంచి శక్తి టీంకి పంపించవచ్చు అనగానే ఈ శక్తి టీం వాళ్ళు మాకు పృథ్వీని పంపించు, మా వైపు పృథ్వీని పంపించాను. పృథ్వీ కానీ మిగతా అందరూ కాంతారా టీం వాళ్ళ అందరూ కూడా దండం పెట్టి మరీ చెప్పారు, ఎవరు బాబు నన్ను మాత్రం పంపించొద్దని పృథ్వీ అడిగాడు. అలాగే పృథ్వీని మాత్రం పంపించొద్దు, మిగతా ఎవరినన్నా పంపించు కానీ అని చెప్పి ఆ క్లాన్లో మిగతా కాంతారా క్లాన్లో మిగతా అందరూ అడిగారు. ఎందుకంటే అసలు ఇటువైపు పృథ్వీ నిఖిల్ ఇద్దరు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, అటువైపు ఏమో గట్టిగా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు ఒక నబీలే కనబడుతున్నాడు. సో అందువల్ల నబీల్ మాత్రం వద్దన్నారు. చివరికి మణికంఠ ఏం చేశాడంటే ఆదిత్య గారిని షిఫ్ట్ చేశాడు. ఆదిత్య గారిని దేనికి షిఫ్ట్ చేశాడంటే ఆదిత్య గారు ఇందులో అందరితోటి ఫ్రెండ్షిప్ అయింది, ఈ క్లాన్లో అందరితోటి ఆదిత్య గారి ఫ్రెండ్షిప్ అయింది. ఇంకా అటువైపు క్లాన్లో అందరితోటి ఆయనకి పెద్దగా ఫ్రెండ్షిప్ లేదు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి కొంత ఫ్రెండ్షిప్ చేస్తాడని ఉద్దేశంతో పంపుతున్నాను అది చెప్పాడు. మొత్తానికి ఆదిత్యవం గారిని శక్తి క్లాన్లోకి పంపించి తను కాంతార క్లాన్లోకి వచ్చేసాడు. దాని తర్వాత ఇది అందరికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే తర్వాత ఇంకొక టాస్క్ ఇచ్చింది ఏంటంటే అక్కడ అందరూ కూడా ఒకళ్ళ క్యారెక్టర్ వేరే వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ క్యారెక్టర్గా యాక్టింగ్ చేయాలి. అది చాలా ఫన్ క్రియేట్ అయింది. ఒక్కొక్కళ్ళు అవతల వాళ్ళని క్యారెక్టర్గా చేసి వాళ్ళ అక్కడ సిచ్యువేషన్స్ అంతకుముందు వాళ్ళు మాట్లాడుకున్న సిచ్యువేషన్స్, ఆ మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ ఎవరెవరు ఎలా బిహేవ్ చేశారు అనేది వాళ్ళ బదులు వేరే వాళ్ళు చేసి చూపించడం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరైతే ఆ క్యారెక్టర్స్ ఒరిజినల్గా ఉన్నారో వాళ్ళు కూడా మేము ఇలా చేసామా అని చెప్పి దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. అయితే చాలా ఫన్ క్రియేట్ అయింది. నబీల్ అయితే అసలు అద్భుతంగా చేశాడు. ఆదిత్యవం గారిని యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు. ఆదిత్యవం గారి క్యారెక్టర్ని నబీల్ చేశాడు, టోటల్గా అలా దింపేశాడు అంతే. అయితే ఇంత ఫన్ క్రియేట్ అయిన సిచ్యువేషన్లో కూడా వీళ్ళంతా కూడా ఎదుటి వాళ్ళ మీద చిన్న వీళ్ళకున్న అక్కర్స్ని కూడా తీర్చేసుకున్నారు. అంటే
పృథ్వీకిన్నో విష్ణుప్రియ ఎలాగైతే క్లోజ్ అయిపోతున్నారన్న దాన్ని సీత విష్ణుప్రియ క్యారెక్టర్ చేసి చూపించింది. ఎక్కువ పృథ్వీ గురించి మాట్లాడటం, పృథ్వీని పొగట్టడం, పృథ్వీని ముద్దులెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఏమేం చేసిందో అవన్నీ చేసి చూపించింది. అట్ ది సేమ్ టైం సోనియా మీద ఉన్న కోపాన్ని మిగతా వాళ్ళు చూపించారు. సోనియా పృథ్వీతోటి నిఖిల్తోటి ఎలా ఉంటుంది ఏంటి, మిగతా వాళ్ళందరి మీద ఎలా అరుస్తూ ఉంటుంది, అదంతా చేసి చూపించారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు చూపించారు సోనియాని 2-3 దఫాలుగా. సో సోనియా మీద ఉన్న అక్కస్ అంతా కూడా అలా తీర్చుకున్నారు. మొత్తానికి సోనియాకి కూడా కొంత అర్థమై ఉంటుంది, కొంత నవ్వుతూ ఎంజాయ్ చేసింది, కానీ కొంత అర్థమై ఉంటుంది నేను ఇంత బాగా అరిచానా, ఇంత ఘోరంగా అరిచానా అని. ఎనివే వాళ్ళ తప్పులే ఉన్నాయో కూడా వాళ్ళకి కొంత తెలిసి వచ్చినాయి దీనివల్ల. బట్ ఫన్ మాత్రం అద్భుతంగా ఫన్ క్రియేట్ అయింది. సరే, ఇది మొత్తానికి ఎపిసోడ్ విషయం అయితే. ఓటింగ్ విషయానికి వస్తే, ఓటింగ్లో ఈసారి ఇప్పుడు ఈ రోజుకి ప్రేరణ కొంచెం టాప్లోకి వచ్చింది. ప్రేరణ అంటే నబీల్ని కూడా దాటి ప్రేరణ వచ్చింది. నబీల్ని కూడా దాటి ప్రేరణ ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే కన్నడ ఓటర్స్ ఉంటారో, నిఖిల్ లేడు కాబట్టి, యష్మి లేదు కాబట్టి నామినేషన్స్లో ఆ ఓట్లన్నీ కూడా ప్రేరణకి పడుతున్నట్టున్నాయి. సో ప్రేరణ టాప్లోకి వచ్చేసింది సడన్గా. ప్రేరణ బాగా ఆడుతుంది, అద్భుతంగా చాలా బాగా ఆడుతుంది. టాస్కుల్లో మాట్లాడడానికి కూడా క్యూట్గా మాట్లాడుతుంది కాబట్టి అలా పడేవి ఉంటాయి. బట్ ఈ నిఖిల్ను యష్మి ఇద్దరు కూడా లేకపోవడం అనేది ప్రేరణకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ని పృథ్వీ తీసుకోలేకపోతున్నాడు ఎక్కువ. ఎందుకంటే ఆ అగ్రెషన్ వాటి వల్ల బాగా ఆడుతూ కూడా పృథ్వీ తీసుకోలేకపోతున్నాడు. అది కన్నడ ఓటర్స్ బాగా ప్రేరణకి పడుతోంది. అది ప్రేరణకి ఇంకొక కారణం ఏంటంటే, ఆల్రెడీ ప్రేరణ కన్నడ బిగ్ బాస్లో ఆల్రెడీ చేసి వచ్చింది. సో అందువల్ల అక్కడ ఉన్న ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా వేస్తున్నట్టున్నారు. ప్రేరణ ఇప్పుడు టాప్లోకి వచ్చింది. ప్రేరణ తర్వాత నబీల్ ఉన్నాడు. ఇప్పుడు నబీల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. నబీల్కి యాక్చువల్గా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ టాస్క్లో అతను ఆడింది కానీ, లేదంటే ఆ టాస్క్లో అతను ఆడడానికి లేకుండా పోయింది. బట్ ఏంటంటే, ఏదైతే ఫన్ క్రియేట్ చేశాడో, నిన్నటిదాకా చాలా సీరియస్గా ఆడిన నబీల్ వాళ్ళు చాలా ఫన్ క్రియేట్ చేశాడు. ఆదిత్య ఓం గారిని ఇమిటేట్ చేసి చాలా ఫన్ క్రియేట్ చేశాడు. కాబట్టి ఆ ఫన్ క్రియేట్ చేసిన ఎలిమెంట్ అనేది అతనికి యాడ్ అయితే అతను కూడా ప్రేరణతో సమానంగా కానీ, ప్రేరణ కన్నా టాప్లోకి కానీ వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు బాగా దగ్గరగా ఉన్నారు. సో వాళ్ళిద్దరిని పక్కన పెడితే థర్డ్ ప్లేస్లో మణికంఠ కంటిన్యూస్గా అదే పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. కొద్దిగా అంటే స్ట్రాంగ్గా ఉంది. మణికంఠకు వస్తున్న ఓటింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకేదో మణికంఠ మీద వ్యతిరేకత అనేది ఇంకా అయితే స్టార్ట్ అవ్వాలి. ఏదైతే ఫస్ట్ స్టార్ట్ అయిన ఏదైతే సింపతి ఉందో ఆ సింపతి అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో నిన్న కూడా మళ్ళీ ఏడ్చి బొబ్బలు పెట్టాడు కాబట్టి సో మళ్ళీ అది కంటిన్యూ అవుతున్నట్టుంది. సో మణికంఠ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత ఆదిత్య ఓం గారు ఇప్పుడు కొంచెం పైకి వచ్చాడు. పృథ్వీ కన్నా కూడా పైకి ఆదిత్య ఓం గారు వస్తున్నారు. ఆదిత్య ఓం గారికి మరి ఇప్పుడు నార్త్ ఇండియా ఓట్లు కొంచెం పడుతున్నట్టున్నాయి. లేదంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఓవరాల్గా అసలు సోనియా మీద చాలా అక్కసుగా ఉంది మొత్తం ఆడియన్స్ అందరికీ. ఆపరేషన్ సోనియా నడుస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సోనియా ఏంటంటే, ఆ సోనియాని ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేసేయాలి. ఎందుకు అంటే, మొత్తం అసలు హౌస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, సోనియా వల్ల డిస్టర్బ్ అయిపోతుంది. ఆదిత్య ఓం గారు లాంటి వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనేసింది. అలాగే మణికంఠని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఓ పక్కనేమో ఈ నిఖిల్ని పృథ్వీని ఆట చెడగొడుతుంది. ఆడియన్స్ పరంగా కూడా చాలా ఉన్నది ఏంటంటే, పృథ్వీ నిఖిల్ చాలా బాగా ఆడగలిగిన ఆటగాళ్ళైనా కూడా ఈ సోనియా వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సోనియా వాళ్ళని ఇద్దరిని కూడా పక్కన తిప్పుకుంటూ, పెద్దోడు చిన్నోడు అని ఇద్దరిని అటు పక్కనని ఇటు పక్కనని చంకలో తిప్పుకుంటూ వాళ్ళిద్దరిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వాళ్ళ ఆట అంతా చెడిపోతుంది. సో అందువల్ల వాళ్ళు సరిగా ఆడాలంటే అసలు సోనియా ఉండకూడదు అనేది ఆడియన్స్ ఓటింగ్లో క్లియర్గా కనబడుతుంది. సో అది ఆపరేషన్ సోనియా నడుస్తుంది. కాబట్టి సోనియాని ఎట్టి పరిస్థితిలో పంపించాలంటే కొంచెం వీక్గా ఉన్న ఆదిత్య ఓం గారికి ఓట్లు వేయాలని చెప్పి అలా కూడా ఆదిత్య ఓం గారికి ఓట్లు పెడుతున్నట్టున్నాయి. దాని తర్వాత పృథ్వీ ఆదిత్య ఓం గారు కూడా సమానంగా ఉన్నారు. పృథ్వీకి కన్నడ ఓటర్లు ఎందుకు వేయట్లేదు అర్థం కావట్లేదు, కానీ మొత్తం ఉన్నదే కన్నడ ఓటర్లు వేస్తున్నారు. లేకపోతే ఏదైనా కానీ కింద నుంచి సెకండ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. కానీ పృథ్వీ అయితే మాత్రం పృథ్వీ అంత తొందరగా బిగ్ బాస్ తీసే అవకాశం లేదు. ఎందుకంటే అతని వల్ల కూడా అంత కంటెంట్ వస్తుంది. అతను ప్రతి టాస్క్లోనూ బాగా ఆడుతున్నాడు. సో అందువల్ల టూ మచ్ డేంజర్ పొజిషన్లో ఉన్నది ఎవరై అంటే సోనియా.
బయట ఆడియన్స్ కూడా ఏమైనా సరే సోనియాని బయటికి పంపించాల్సిందే, హౌస్ చాలా చెడిపోతుంది సోనియా వల్ల అనేది ఒకటి, నిఖిల్ పృథ్వీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు అనేది ఒకటి, అందరి మీద ఇష్టం వచ్చినట్టు అరుస్తుంది అనేది ఒకటి, ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి సోనియా మీద. సో అది పొజిషను. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ ఇలాగుంటే నిన్న మొన్న మనం చెప్పుకున్నది ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తారన్న దాని మీద ఇక్కడి నుంచి ఎంతమంది బయటికి వెళ్తారనేది కూడా ఆధారపడింది. కాబట్టి ఒకళ్ళు వెళ్తారా, ఇద్దరు వెళ్తారా, ముగ్గురు వెళ్తారా? ఈ వారం కనుక ఇద్దరు వెళ్ళేట్టయితే సోనియా గ్యారంటీగా వెళ్ళిపోవడం అవుట్ గ్యారంటీ. ఆదిత్యవం గారు కానీ పృథ్వీ కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది, డబుల్ ఎలిమినేషన్ ఉంటే. వాళ్ళు అట్లా కాకుండా ఒకటే ఎలిమినేషన్ ఉంటే మాత్రం సోనియా ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఇంకా నెక్స్ట్ వీక్ అయినా కూడా మళ్ళీ ఆదిత్య గారు వెళ్ళిపోవాల్సి వస్తుంది నెక్స్ట్ వీక్ అప్పుడు. కానీ ఈ వీక్ ఇద్దరిని తీసేస్తే ఎవరిని తీసేస్తారు అంటే మళ్ళీ అక్కడ కొంచెం డౌట్. ఆదిత్యవం గారికి కనుక కొంచెం గట్టిగా ఓట్లు పెడితే పృథ్వీని తీసేయాల్సి వస్తుందా? పృథ్వీ బాగా ఆడుతున్నాడు కాబట్టి బిగ్ బాసే కొంచెం ఏమన్నా తిమ్మిని బమ్మిని చేసి పృథ్వీని ఉంచేసి ఆదిత్యవం గారిని బయట పంపిస్తారా? ఏదైనా కానీ సోనియా వెళ్ళిపోవడం అనేది ఆల్మోస్ట్ ఖాయంగా కనబడుతుంది. సోనియా ఎలిమినేషన్ అనేది ఖాయంగా కనబడుతుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ ఆదిత్యవంలో ఇద్దరు ఉంటారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఆల్మోస్ట్ ఇంకా ఆదిత్యవం గారు వెళ్ళిపోయినట్టు లెక్క. ఎందుకంటే పృథ్వీకే ఎక్కువ బిగ్ బాస్ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంకొక వారం కూడా నడుస్తుంది కాబట్టి ఇంకొక వారంలో పృథ్వీకి కూడా డేంజర్ పొజిషన్లో ఉంటాడు. సో ఏం జరుగుతుంది రేపు? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్న దాని మీద సోనియా ఒక్కతే ఎలిమినేట్ అవుతుందా లేదంటే ఆదిత్యవం గారు కూడా ఎలిమినేట్ అవుతారా అనేది ఆధారపడి ఉంది. ఓవరాల్గా ఇక ఆల్మోస్ట్ సోనియా ఎలిమినేషన్ అనేది పక్కా. రేపు కూడా ఇంకా ఉంది కాబట్టి రేపు కూడా మనం మాట్లాడతాం అనుకోండి, చెప్తున్నా. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మాత్రం ఆల్మోస్ట్ సోనియా ఎలిమినేషన్ పక్కా. సో ఇది ఈరోజు బిగ్ బాస్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా లైక్ ఇచ్చి ఈరోజు ఏదైతే మీరు చూసారో బిగ్ బాస్లో మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో పెట్టండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎప్పుడు అడిగినట్టే ఒక సబ్స్క్రిప్షను, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.